మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు వింటర్ స్పెషల్ వెజిటేబుల్ చిక్కుడుకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. చిక్కుడుకాయ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. రెండు సైడ్లు నార తీసేసి లోపల పురుగు ఉంటుంది కనుక చెక్ చేసుకొని చెడిపోయిన ఇత్తనాలు తీసేసి మంచివి పక్కకు పెట్టుకొని తుంచేసి ఈ విధంగా తుంచేసుకోవాలి. తుంచేటప్పుడు నార ఉంటుంది, అది తీసుకుంటా తుంచుకొని ఈ విధంగా అన్ని చిక్కుడుకాయలు క్లీన్ చేసుకున్నాను. 1 కేజీ చిక్కుడుకాయ వాష్ చేసి క్లీన్ చేసేసరికి 30 దాకా అయింది. 4 టమాటా పండ్లు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 గరిటెడు నువ్వులు తీసుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్లు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 6 నుంచి 7 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. 1 గుప్పెడు మెంతి ఆకు, 1 కట్ట కొత్తిమీర వాష్ చేసి మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని నువ్వులు వేడి చేసుకోవాలి, చిట్పట్లాడేదాకా వేపుకోవాలి. అలాగే జార్లో వేసి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్తో పాటు పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారి పింక్ కలర్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు 1 గుప్పెడు దాకా మెంతి ఆకు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసి మంచిగా మూత పెట్టేసి సిమ్లో వేపుకోవాలి. మెంతి ఆకు వేగే కొద్దీ మంచి సువాసన వస్తుంది. చిక్కుడుకాయకి ఈ మెంతి ఆకు వేస్తే సువాసనతో కర్రీ చాలా బాగుంటుంది. ఈ స్టేజ్ దాకా వేపుకోవాలి. మెంతి ఆకు అయిపోయింది. చిక్కుడుకాయ వేసుకుందాం. పసుపు 4 టీ స్పూన్ల దాకా కారం పొడి వేస్తున్నాను. చిక్కుడుకాయ ఎక్కువ ఉంది కనుక కారం పొడి ఎక్కువ వేస్తున్నాను. అలాగే సాల్ట్, వేసి మంచిగా కలుపుకోవాలి. చిక్కుడుకాయ ఎక్కువ ఉంది కనుక బౌల్లో ప్రెషర్ కుక్కర్లో ఎక్కువ ఒకేసారి వేస్తే కలపడానికి రాదు కనుక హాఫ్ వేసినాను. ఇప్పుడు మంచిగా కలిపేసి ఆ తర్వాత మిగతా హాఫ్ వేసి కలుపుతాను. ఇప్పుడు టమాటా పండ్లు అలాగే మిగతా చిక్కుడుకాయ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇదంతా మీడియంలో పెట్టిన వేపుకోవాలి. ఈ విధంగా
మంచిగా అంతా చిక్కుడుకాయ వేసి మంచిగా కలిపేసి సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు పొడి వేస్తున్నాను. నువ్వు పొడి వేసిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మీకు కర్రీకి ఎంత షోర్బా కావాలో అదే విధంగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 గ్లాసున్నర నీళ్ళు వేసినాను. ఒక 3-4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని ఆ తర్వాత మూత తీసినాను. కుక్కర్ ఓపెన్ చేసేసరికి చిక్కుడుకాయ అయితే ఉడికిపోయింది. ఒకవేళ మీకు చిక్కుడుకాయ ఉడకలేదంటే ఒక్కొక్కసారి ముదురు వస్తుంటుంది. ఉడకకపోతే ఇంకా 2-3 విజిల్ పెట్టించి ఉడికిన తర్వాత గ్రేవీ ఒకవేళ ఎక్కువ ఉందంటే స్టవ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు ఇంకా ఎగిరించుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసి నేనంతా కలిపేసి ఆ తర్వాత బౌల్లో వేసి సర్వ్ చేసినాను. ఫ్రెండ్స్, ఈ కర్రీ చపాతీ, పుల్కా అలాగే జొన్న రొట్టితో రైస్తో కాంబినేషన్గా చాలా బాగుంటుంది. కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.